స్ట్రేంజర్స్ ఇట్లా పరిచయం అయ్యి ఇంకా నాకు జపాన్లో అమ్మ బెంగలేదన్నమాట. నా కోసం పూరి చేస్తున్నాడు. ఇది నాకు ఎందుకో కొంచెం డోరేమోన్ హౌస్ లాగా కనపడుతుంది. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, నేను బాగున్నానండి. మేము జూలై 19వ తారీఖున సరిత ఆంటీని కలవటానికి వచ్చాము. ఆంటీ ఒకవేళ మీకు తెలియకపోతే ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక జపాన్లో రెస్టారెంట్ రన్ చేస్తున్నారనమాట. తను ఇక్కడ 3 బ్రాంచెస్ ఉన్నాయి తనకి. మేము సోషల్ మీడియా ద్వారానే కలిసాము. ఆల్రెడీ ఒకసారి వీడియో పోస్ట్ చేశాను ఆంటీ గురించి. అయితే ఈరోజు ఈ ఏరియా చుట్టుపక్కలంతా వీడియోస్ తీసి మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అలాగే కుదిరితే ఆంటీ ఫ్రీగా ఉంటే కనుక తన జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి రికార్డ్ చేద్దాము, లేదంటే నెక్స్ట్ టైం కవర్ చేద్దాం. ఎందుకంటే రెస్టారెంట్ అందరూ వస్తూ ఉంటారు, బిజీగా ఉంటుంది కాబట్టి ఇట్ మే నాట్ బీ పాసిబుల్, బట్ ట్రై చేద్దాం. టైం ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుంది. సమ్మర్ సీజన్, బాగా హ్యూమిడ్ అనమాట, ఉబ్బదీస్తూ ఉంది బయట. సో బయటకు వెళ్తాము, వెళ్ళి అక్కడ వ్యూస్ ఉన్నాయి మొత్తం ఊరంతా. ఇది ఇంజాయ్ అనే ఏరియా అనమాట. ఇక్కడ ఏంటంటే జనాలు ఉండరు, చాలా అంటే ఉంటారు కానీ చాలా తక్కువ అనమాట. పాపులేషన్ చాలా తక్కువ, చాలా సైలెంట్ ఏరియా అనమాట. సో ఇక్కడికి వెళ్ళి మీకు అన్ని చూపిస్తాను. అదే అండి ఆ రెస్టారెంట్, ఇండస్ రే అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ కింద అంతా ఇండియన్ స్టోరు, అలాగే రెస్టారెంట్ కూడా అనమాట. పైన ఈ స్టేక్ ఇచ్చారు. ఇదిగోండి మన ఇండియన్ ఫ్లాగ్. తర్వాత మొక్కలు పెంచుతున్నారు, అరిటాకు, మింట్, పుదీనా, ఇవన్నీ కూడాను. సో ఇక ఏరియా వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఆంటీ నాకు సోషల్ మీడియా ద్వారానే పరిచయం. అదంతా లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను. ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే చూడండి వీడియో. ఇక్కడ ఉండి ఆ ఇల్లంతా చూపించాను, రెస్టారెంట్ చూపించాను. అందులో యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆంటీ ఒక 2 months ముందు మెసేజ్ చేశారు. ఏంటంటే జూలై 20వ తారీఖు సెలవు ఇక్కడ. సో ఆ టైంలో మనం వనభోజనం పెట్టుకుందాము, తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా తీసుకొని రా అని చెప్పి అన్నారు. సో నాకు ఇక్కడ ఫ్రెండ్స్ అంటే ఒక 5-6 ఉన్నారు. ఇంకా వాళ్ళకి చెప్పి ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట. మొన్న నైటే వచ్చాము, నిన్న స్టే చేశారు వాళ్ళు. ఇవాళ వెళ్ళిపోయారు, ఎందుకంటే అందరికి ఆఫీస్ ఉంది. అంతా హడావిడిగా ఉంది కాబట్టి ఆ హడావిడిలో వీడియోస్ అంటే మళ్ళీ ఎవరికి ఇబ్బంది అవ్వకూడదు కదా, అందుకని నేను వీడియోస్ రికార్డ్ చేయలేదు. ఇవాళ నాకు హాలిడే. నా కలీగ్ కూడా వచ్చింది, నా ఫ్రెండ్ అనమాట, హెయిరీసాన్ అని చెప్పి. తను ఫిలిపినో, తను కూడా వచ్చింది. ఇద్దరం కలిసి ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఇళ్ళు అయితే చాలా బాగుంటాయి, చాలా పీస్ఫుల్గా ఉంటారనమాట. ఇక్కడ పాపులేషన్ చాలా తక్కువ. మరి ఎందుకు ఇక్కడ చూస్ చేసుకున్నారంటే డేటా సెంటర్స్ ఉన్నాయి చుట్టుపక్కల ప్రాంతాల్లో. సో ఆ డేటా సెంటర్స్లో ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి, చేయాలి. అక్కడ ఎక్కువ మంది ఉంటారు కదా ఎంప్లాయీస్. అంటే టార్గెట్ ఏంటంటే వాళ్ళని రీచ్ అవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో ఇక్కడ స్టార్ట్ చేశారు. పైగా ఈ ఏరియాలో ఏంటంటే రెంట్ చాలా తక్కువ, అన్నీ తక్కువకు దొరుకుతాయి. ఇక్కడ చాలా అఫోర్డబుల్ అనమాట టోక్యోతో కంపేర్ చేసుకుంటే. ఇంకా పీస్ఫుల్గా రన్ అవుతుంది. ఒక 8 months అయింది స్టార్ట్ చేసి ఇక్కడ రెస్టారెంట్. తను నా ఫ్రెండ్ హెయిరీసాన్. జస్ట్ హాయ్. బాగా ఎండ కొడతా ఉంది, దానికి ప్రొటెక్షన్గా అనమాట. ఇక్కడ అంబ్రిలాస్ ఇవన్నీ యూజ్ చేస్తారు కాబట్టి. అలాగే చేతులకి వేసుకుంది కదా, అది కూడా ఏంటంటే ఎండకి ప్రొటెక్షన్ అనమాట. ఇప్పుడు మేము ఫ్యామిలీ మార్ట్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి మాకు బట్టలు కావాలి, బట్టలు లేవు. సో ఇక్కడ మనకి కన్వీనియన్స్ స్టోర్స్ అని ఉంటాయి, అక్కడ మనం కొనుక్కోవచ్చు. అక్కడికి వెళ్ళి తీసుకొని అటు నుంచి అటు మిమ్మల్ని పార్క్కి తీసుకెళ్తాను. ఆ పార్కులో పైన ఊరంతా వ్యూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది ఏరియా అంతా కూడా. మీ అందరికీ చూపిస్తాను. ఇలా ఉంటాయి అన్నమాట మనకి టీషర్ట్స్ అవైలబుల్గా, టీషర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ. ఇంకా మా షాపింగ్ అయిపోయింది, పార్క్కి వెళ్తున్నాము. వ్యూస్ చూసారా, ప్రశాంతంగా ఉంటుంది. జనాలు ఎవరు ఉండరు ఇక్కడ, చాలా తక్కువ అన్నమాట. ఉన్నా కూడా బయటికి రారు. యాక్చువల్గా మేము నిన్న నైటే బయలుదేరి వెళ్ళిపోవాలి. స్టేషన్ దాకా కూడా వెళ్ళాము. సాయంత్రం 7:30కి వెళ్ళాము. 8 దాకా ట్రైన్ రాలేదు, అరగంట లేట్ అయిపోయింది. అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉన్నారు. ఏంటబ్బా అని చూస్తే జిషింజికో అంటారు, అంటే పర్సన్ ప్లాట్ఫామ్ మీద నుంచి దూకి చనిపోతారు. ఇక్కడ ఈ దేశంలో ఏంటంటే కొంత ఇట్లాంటివి జరుగుతాయి. దాన్ని పర్సనల్ ఇంజురీ లేదా సెల్ఫ్ ఇంజురీ అని అంటారు ఇంగ్లీష్లో. ఏంటంటే అట్లాంటివి జరగటం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ బాడీని తీసి ఇవన్నీ చేయాలి, రీషెడ్యూల్ చేయాలి ట్రైన్స్ అన్నీ, కాబట్టి డిలే అయిపోయింది. సరే 8 దాకా కూర్చున్నాం. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలంటే 2 గంటలు. ట్రైన్ ఎప్పుడు వస్తుందని కనుక్కుంటే 40 నిమిషాల దాకా ట్రైన్ లేదు, క్యాన్సిల్ అయిపోయిందని చెప్పారు. మరి అంతసేపు అంటే కష్టంలే. మళ్ళీ 8:40కి ట్రైన్ వచ్చి అక్కడ నుంచి 2 గంటలు ఇంటికి వెళ్ళడానికి ఇంకో కొంచెం టైం. నైట్ 11-12 నైట్ అరౌండ్ 11 అయిపోతుందని ఆడపిల్లలు ఉన్నాం ఇద్దరం. మేము ఆగిపోయాం.
ఒక అబ్బాయి మాత్రం తను రిటర్న్ అయిపోయాడు. పార్క్కి వచ్చేసాము. అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కి పైకి వెళ్ళాలి. ఇంకా పైకి వెళ్ళాలి. ఈ మెట్లు ఎక్కలేక ఇలా వెళ్తున్నాము. సో ఇక్కడే ఆ పార్క్ ఉంది, పక్కన డ్రిల్లింగ్ జరుగుతుంది, సౌండ్ బాగా వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ఊరు వ్యూ అంతా కనపడుతుంది అన్నమాట. ఇది నాకు ఎందుకో కొంచెం డోరేమోన్ హౌస్ లాగా కనపడుతుంది. కాసేపు కూర్చోవాలన్నా కూర్చోలేకపోతున్నాం, బాగా వేడిగా ఉంది. ఇంకా ఇంటికి వెళ్ళి అక్కడ కంటిన్యూ చేస్తాను. మేబీ ఆంటీ రావడానికి లేట్ అవుతుంది, ఎందుకంటే అక్కడ రెస్టారెంట్లో కూడా చూసుకోవాలి కాబట్టి అక్కడ చూసుకొని ఇక్కడికి వస్తారు. వస్తున్నప్పుడు ఈ చెట్టు కనపడింది. ఇదేంటంటే పర్సిమన్ అనమాట. పర్సిమన్ అంటే కొంచెం టమాటాలా ఉంటుంది, ఫ్రూట్. ఇది స్వీట్ అనమాట. ఎలా కనపడుతుందో, ఇది ఆరెంజ్ కలర్లో పండుతుంది. సో ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట, సమ్మర్ సీజన్లో దొరుకుతాయి. కొంచెం సపోటా టేస్ట్ వస్తాయి అనమాట. ఈయన ఈ రెస్టారెంట్లో మెయిన్ షెఫ్ అనమాట, సుశీల్ అంకుల్. చాలా 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 మంచి ఆయన. మా కోసం పూరి చేస్తున్నాడు. ఏం కావాలని అడిగారు, చెప్పాం పూరి తినాలని ఉందంటే పూరి కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. ఆంటీ ఎంత కేరింగో అంకుల్ కూడా అంతే కేరింగ్. बोलो ना हाय हमारे ऑडियंस को. नमस्ते, कैसे हो आप लोग? आ जाओ ब्रेकफास्ट करने. అందరూ ఎలా ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ తినడానికి రండి అంటున్నారు. ఫుడ్ ఎంత తింటే అంత పెడతారు, చక్కగా ప్రిపేర్ చేస్తారు, చకచక అన్ని వంటలు చేసేస్తారు. आपको कितने साल की एक्सपीरियंस है इधर? 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి, అదే చెప్తున్నారు. ఓకే, చిన్న కరెక్షన్, అది పూరి కాదు కచోరీ. కచోరీ है ना, पर क्या अंतर है दोनों में? वो आटे का है, ये मैदे का है. पर हमारे आंध्र में पूरी ये सारा मसाले वाला है, साल्ट. అచ్చా, తినంత తినాలన్నమాట. మనం ఎంత పెడితే అంత తినాలి. ఏదో ఒకటి చేస్తారు, పార్క్కి తీసుకెళ్తారు, మాట్లాడతారు, అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. బట్ మా ఇద్దరికి పడదు, మేము సరదాగా కొట్టుకుంటూ ఉంటాం. मैं बोल रही हूँ हम दोनों दुश्मन एक दूसरे का. ఆంటీ ఇక్కడ ఉండరు, వేరే రెస్టారెంట్ చూసుకోవడానికి వెళ్తారు కాబట్టి అంకులే మాకు ఏం కావాలన్నా చూసుకుంటారనమాట. ఏ లోటు రాకుండా అన్నీ ఏది కావాలంటే అది చేసి పెట్టి తినపడతారు. తనకి 2 పిల్లలు ఉన్నారు. मैं बस बोल रही हूँ कि बहुत अच्छे आदमी हो, हमारे लिए सब कुछ बनाते हो करते हो करके. అదిగో మొదలు పెట్టారు, తినండి తినండి అని చెప్పి స్టార్ట్ చేసేసి ప్రిపేర్ చేస్తున్నారు. పూరి చేశారు, కచోరీ చేశారు, దానికి వంకాయ కూరను బంగాళదుంప కూర చేశారనమాట. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చున్నాను. నా కలీగ్ ఉంది కదా, తను వెళ్ళిపోయింది, తనకు ఆఫీస్ ఉంది. నేను లీవ్ పెట్టేశాను రేపటి వరకు. సో ఈ రోజు నైట్ ఉండి రేపు మార్నింగ్ నేను స్టార్ట్ అవుతాను. ఆంటీ ఇంకా అక్కడే ఉన్నారు, ఆ రెస్టారెంట్లో పని ఫినిష్ చేసుకొని ఇక్కడికి వస్తారు. అక్క వస్తుంది, అంటే ఆంటీ వాళ్ళ పెద్ద పాప అనమాట. తను ఇక్కడ ఫార్మింగ్ అవన్నీ చూసుకుంటుంది, రెస్టారెంట్ చూసుకుంటుంది, అన్ని పనులు ఇంకా ఆంటీకి హెల్ప్గా ఉంటుంది అనమాట అక్క. అయితే తనకి 2 పిల్లలు ఉన్నారు, వీళ్ళు లాస్ట్ టైం చూసుంటారు. పిల్లలు వస్తున్నారు, ఇంకా వాళ్ళు వస్తే ఇక సందడి అయిపోతుంది. మీకు కూడా చూపిస్తాను. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. వాళ్ళు లాస్ట్ 3 days వరకు కూడా వెకేషన్లో ఉన్నారు, ఇప్పుడే వచ్చారు. ఇక్కడికి వస్తారు, కాసేపు ఉండి వెళ్తారు. చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ ఆంటీది. నిజంగా ఆడపిల్లలు ఎంత దృఢంగా, స్ట్రాంగ్గా, ధైర్యంగా ఉండాలనేది తన నుంచి చాలా నేర్చుకోవచ్చు. అసలు నిజంగా ఒక అమ్మలాగే ఇంకా నాకైతే ఇంకా ఇండియాలో ఉన్న వైబ్ వస్తుంది. నిన్నైతే ఇంకా సందడిగా ఉంది, చక్కగా అందరం చీరలు కట్టుకున్నాం, కాసేపు అందరం కలిసి ఆడుకున్నాం. 6 వరకు వచ్చారు. వీడియోస్ అవి తీయడానికి అవ్వలేదు, టైం స్పెండ్ చేయడం ఈ ఎండ తీవ్రత వల్ల ఇక చేయలేకపోయాను అనమాట. ఇక్కడ ఈ రెస్టారెంట్లో కొక్కాజే సాన్ అని ఒక ఆవిడ ఉన్నారు, జపనీస్ ఆవిడ. అది లాస్ట్ టైం ఫుడ్ తిని బాగుందన్నారు కదా, ఇక్కడ జపనీస్ ఆవిడ వర్క్ చేస్తున్నారు అనమాట. తనకి చీర కట్టుకోవాలని ఉంది. నిన్న జాయిన్ అవుదాం అనుకున్నారు కానీ ఆరోగ్యం బాగోక రాలేదు. సరే మళ్ళీ కట్టుకుందాం, ఏముందిలే ఈరోజు శారీ కడతానని చెప్పారు. తనకి మన ఇండియన్ శారీస్ అంటే చాలా ఇష్టం. సో చక్కగా జ్యువెలరీ అవి తీసుకొచ్చాను, చక్కగా తనని రెడీ చేస్తాను. ఫ్రీగా ఉన్న టైంలో పైకి రమ్మన్నా ఇంకా తనకి శారీ కట్టి చక్కగా ఫొటోస్ తీస్తాను, వీడియో కూడా తీసి చూపిస్తాను. How is it, Isa? Good, thank you. చీర కట్టాను, వాళ్ళ పాప అనమాట, అక్క వాళ్ళ పాప.
చక్కగా ఉంది. లంగా ఓణి కట్టాం, బ్లౌజ్ లేదు, ఓణి ఉంది, తర్వాత లంగా ఉంది అనమాట. ఫొటోస్ తీస్తుంది. ఇది ఆంటీ వాళ్ళ ఇంకొక రెస్టారెంట్. ఇది ఇంజాయ్లోనే ఉంది. ఫస్ట్ ఇది స్టార్ట్ చేశారనమాట. 5 yearsగా ఇక్కడ రన్ చేస్తున్నారు. కొత్తగా ఈ మధ్య ముందు చూపించా కదా, అక్కడ ఉందన్నమాట. జూలై 22వ తారీఖు నా పుట్టినరోజు. 21వ తారీఖు సాయంత్రం మేము ఈ రెస్టారెంట్కి వెళ్ళాం. ఇంకా దోశ ఇక్కడ తినేసిన తర్వాత కేక్ తీసుకొచ్చారనమాట. ముందు మేము షాపింగ్ చేసుకోవడానికి వెళ్తే నాకు తెలియకుండా కేక్, గిఫ్ట్స్ అన్నీ కొని సైలెంట్గా ఇచ్చి సెలబ్రేట్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది నాకు. ఆంటీ మన మధ్యలో ఉన్నారు. కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియో కంప్లీట్గా ఆంటీ స్టోరీ అవన్నీ రికార్డ్ చేయలేం, కానీ రెస్టారెంట్ గురించి చెప్తారు. అలాగే ముందు మీకు మీరేమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి అండి. ఝాన్సీని కలవటం ఒక గుడ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. ఇంకా రెస్టారెంట్స్ విషయానికి వస్తే 2005లో కన్సా ఏరియాలో హిమేజీ, యమజాకి అనే ప్లేసెస్ లో స్టార్ట్ చేసి తర్వాత కోబేకి 2010లో షిఫ్ట్ చేశారు. దాని తర్వాత ఇటు టోక్యో సైడ్ వచ్చి మా పెద్ద పాప ఇక్కడికి షిఫ్ట్ అయింది. అందుకు నేను మా హస్బెండ్ వచ్చి ఇక్కడ మళ్ళీ 2021లో ఇంకొకటి ఇంజాయ్ నరితాకి 20 kilometers ఓకే, అక్కడ వచ్చేసాం. మళ్ళీ ఇంకొక స్టోర్ ఇట్లా ఇండియన్ స్పైసెస్ కేటరింగ్ కోసం 2020 లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసాం. సేమ్ బ్యాక్ సైడ్ ఇది ఇంజాయ్ లో కొత్తగా స్టార్ట్ చేసిన రెస్టారెంట్. ఇక్కడ ఏంటంటే రెస్టారెంట్ కంటే కూడా ఇది ఇండియన్ స్టోర్ గా వెళ్ళాలి అనేది ఆంటీ కోరిక. లంచ్ బాక్సెస్ ఇక్కడ కొన్ని డేటా సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళకి ఫుడ్ అవి పంపించడము అంతా ప్రిపేర్ చేసి చేస్తారనమాట. ఆంటీ నాకు ఒక బ్లెస్సింగ్ అని చెప్పాలి. సోషల్ మీడియా క్రియేట్ చేసిన తర్వాత నాకు మంచిగా అనిపించిన విషయం ఏంటంటే ఇట్లా తెలియని వాళ్ళు స్ట్రేంజర్స్ ఇట్లా పరిచయం అయ్యి, ఇంకా నాకు జపాన్ లో అమ్మ బెంగలేదనమాట. ఆంటీ ఉన్నారు. ఏది కావాలన్నా ఏది చేసినా రమ్మంటారు, ఏ ధైర్యం చెప్తూ ఉంటారు, ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళడానికి అసలు ఇష్టపడను, ఒక ఆంటీ దగ్గరికి తప్ప. ఇక 3 days 2 days ప్లాన్ చేసుకుని వస్తానన్నమాట. వచ్చిన వాళ్ళు రండి, అంటే బిజినెస్ కోసం కాదు, ఒక తెలుగు వాళ్ళు ఉన్నారు కలవాలి అంటే ఇన్నాళ్ళైనా కూడా మన రూట్స్ ని మర్చిపోకుండా ఉన్నాం కాబట్టి అది యూ కెన్ ఫీల్ ఇట్. ఏదో జపాన్ వచ్చినా 2 days బయట ఫుడ్ తినాలి, మూడో పూట మాత్రం మనం తినాలనిపిస్తుంది. సో అట్లా రండి ఎప్పుడైనా. ఇంజాయ్ వచ్చినప్పుడు లేదా చీవా ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినప్పుడు ఏరియాకి నరితా ఎయిర్పోర్ట్ నుంచి 20 minutes కదా. నరితా ఎయిర్పోర్ట్ నుంచి 20 minutes కాబట్టి రండి. మీకు ఒక హోమ్లీ ఫీలింగ్ కావాలి, ఒక ఇండియా చూడాలి అని అనుకుంటే ఇక్కడికి వచ్చేయండి. నాకు ఎప్పుడు కొంచెం మనసు బాగోకపోయినా భయం వేసినా ఇక్కడికి వచ్చేస్తా. ఎక్కువ రోజులు ఉండటానికే ట్రై చేస్తా. 19వ తారీఖు వచ్చాను, ఇవాళ 22వ తారీఖు. సో ఈ 2 days ఉండి ఇంకా వెళ్తున్నా. ఐఎమ్ గోనా మిస్ హర్. టుడే వీ హ్యావ్ ఎ స్పెషల్ థింగ్. ఝాన్సీస్ బర్త్డే. రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. నిన్న నైట్ కేక్ కట్ చేయించారు పిల్లలు. ఆంటీకి 2 ఆడపిల్లలు, పెద్దక్కకి 2 పిల్లలు ఉన్నారనమాట. సో వాళ్ళ పిల్లలు, ఇక్కడ జపనీస్ స్టాఫ్ ఉంటారు కొకాజిసాన్ అని, వాళ్ళ పిల్లలు అందరం కలిసి వెళ్ళాము. కేక్ కట్ చేయించారు. ఇంకా నాకు ఇక్కడ అమ్మలేని లోటు ఏదన్నా ఉంటే అది తీరిపోతుంది అనమాట ఆంటీతో. చాలా లవ్లీ, హంబుల్, కైండ్. హౌ వి షుడ్ బి. అంతే. షీఈ్ సో హంబుల్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్. ఇట్లాంటి వాళ్ళని నా లైఫ్ లో నిజంగా నా బ్యాక్గ్రౌండ్ మీ అందరికీ తెలుసు. సో ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. మళ్ళీ ఎప్పుడు కలుస్తానో తెలీదు, బట్ యా ఇట్స్ ఆల్వేస్ నాట్ క్రిస్టియానిటీ. ఒకటి కూడా అది కూడా అందరూ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు, వింటున్నాను, చూస్తున్నా, నేను కూడా చదువుతాను. ఇట్స్ హ్యుమానిటీ. అంటే ఇక హ్యుమానిటీ పార్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ అంటారేమో, అది ఇట్స్ అ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ డిస్కషన్ పాయింట్. అదన్నీ వదిలేయండి. జస్ట్ హ్యూమన్స్ గా లెట్ us సపోర్ట్ ఈచ్ అదర్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ దిస్ వరల్డ్. కమ్ ఎనీ టైమ్. ఇక్కడికి రాకపోయినా మాకు అక్కడి నుంచి కూడా కనెక్ట్ అవ్వండి. యా, మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank Bye you. bye. Bye.